జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ముక్తినుతులపాడు గ్రామంలో రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయపాటి అంకయ్య మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలు నిరుపేదల కుటుంబాలలో వెలుగులు నింపాయన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాల బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని స్పష్టం చేశారు. మళ్లీ పేదల జీవితాలలో సంక్షేమ కాంతులు విరజిమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీమాన్ కాకల కృష్ణ, అజయ్ బాబు, సత్య, వినోద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జై జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు 2వ డివిజన్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అభిమానుల మధ్య స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి మహానేత ఆ పుట్టినరోజు 1000 ఏళ్ళు అదేవిధంగా జరుపుకునే విధంగా ఆయన ఒక చారిత్రాత్మకమైన పనులు ఈ రాష్ట్రానికి చేసిన ఘనత ఆయన దక్కింది. మరి ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు 10 కాలాల పాటు ఎప్పుడు ప్రజల హృదయాల్లో నిలబడే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఒకప్పుడు
ఉన్నత చదువులు చదవాలంటే పెద్దవారికే సాధ్యమయ్యే రోజుల్లో మరి పేదలను కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మొట్టమొదటగా పెట్టి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో నిలబడిన వ్యక్తి. అదేవిధంగా ఈ దేశంలోనే ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఏదైనా పెద్ద జబ్బు వస్తే వాళ్ళు వైద్యం చేసుకోలేక ఎందరో విగత జీవులైన పరిస్థితుల్లో మరి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రప్రథమంగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మరి అందరూ గుండెలు హార్ట్ కానీ ఎన్ని రకరకాల వైద్యాలు చేయించి ఆయన వాళ్ళ గుండెలు పదిలంగా నిలబడిన వ్యక్తి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పథకాలు అయితే ఉచితంగా పేదలకు ఇచ్చి రైతులకైతే ఎనలేని విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రైతే ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఉచిత విద్యుత్తు అనే పథకాన్ని కూడా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన బాటలోనే వారి తనయుడు అతి కొద్ది సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కూడా ఇంకా అమోఘంగా చేసి ఈ రాష్ట్రంలోనే గ్రామ స్వరాజ్య పాలనకు శ్రీకారం చుట్టి సచివాలయాలు, వాలంటీర్లు, మరి సెక్రటరియట్ ఇచ్చి ఆయన ఇంకా పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుంటామని ఈ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరంలో ప్రజలకి పూర్తిగా అర్థమైపోయింది. ఏ వర్గం కూడా ఆశించిన స్థాయిలో ఆనందంగా లేరు. మరి రైతులైతే వీధిని పడ్డారు. మరి పొగాకు రైతులేమి, మామిడి రైతులేమి, ఆక్వా రైతులేమి, ఈ రకంగా అన్ని రకాల్లో విఫలమయ్యి మరి వాళ్ళు ఏదో కూటమి కట్టుకొని వాళ్ళు పంచుకోవడం, దోసుకోవడం తప్పితే మరి ప్రజలకు మేలు చేసిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితి జనాల్లో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం త్వరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మంచి ఎప్పుడు ఉండి కృషి చేయాలని కోరుకు. మరి ఇప్పుడు జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనకి తెలిసిన సత్యం, పశ్చిమ బెంగాల్లో మరి మమతా బెనర్జీ ఎలాంటి తిరుగులేని ఆధిక్యతతో గెలిచే మమతా బెనర్జీని వాళ్ళు కావాలని ఈ ఓట్ల ప్రక్రియ పెట్టి ఎన్నో ఓట్లు తొలగించి ఆమెను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ ఓట్ల కుంభకోణం జరుగుతున్నది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఏలు అందరూ కూడా ఈ యొక్క రేపు 15వ తేదీ దాకా ఉండి మరి అందరూ ఓట్లు కూడా చేర్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరుగులేని ఆధిక్యతతో ముఖ్యమంత్రి వాళ్ళని నమ్మకంతో ఉంటున్నామని కోరుకుంటున్నాను. జై జగన్, అమర హేర్ రాజశేఖర రెడ్డి గారు, అమర హేర్ రాజశేఖర రెడ్డి గారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.